ఓరి నాయనో గైస్, అసలు వీడి ఆత్రం మాత్రం అస్సలు ఆగట్లేదు. ఒరే షించాను, ఇంకా చాలా అంటే చాలా టైం ఉంది కదరా. పైగా గైస్ 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 సారీ గైస్, ముందుగా అందరికి హ్యాపీ దీపావళి గైస్. ఒరే షించాను, నువ్వు ఆగరా. ఓకే గైస్, మనైతే టోనీకి అయితే ఫోన్ చేద్దాం. ఓకే, హలో టోనీ, క్రాకర్ షాప్ పెట్టావు కదంటే నాకు క్రాకర్స్ కావాలి. హో, ఎప్పుడు రాను? ఓకే, ఆహా, ఓకే టోనీ, ఓకే ఓకే, థ్యాంక్ యూ టోనీ. ఓకే టోనీ, ఓకే, థ్యాంక్ యూ. సో గైస్, మన టోనీ అయితే మనకి ఎప్పుడు రమ్మన్నాడంటే ఈవినింగ్ 3-4 ఆ టైం అయితే బయలుదేరమన్నాడు. అంటే ఇక్కడ నుంచి వాళ్ళ ఇంటికి అయితే ఒక 10 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. సో 3-4కి బయలుదేరాం అనుకోండి, మనం 5-6 కల్లా ఆడుంటాము. 3కి బయలుదేరితే 5 కల్లా ఆడుంటాం, 4కి బయలుదేరితే 6 కల్లా ఆడుంటాం. సో మళ్ళీ రిటర్న్ అయ్యేసరికి నైట్ అయిపోతుంది. సో ఈ బైక్ మీద ఇప్పుడు వెళ్ళడం అంత అవసరం. క్లాత్స్ అండ్ లైటింగ్స్ కొనడానికి, లైటింగ్స్ ఏంటంటే ఇంటికి పెట్టడానికి, క్లాత్స్ ఏంటంటే మనం కొనుక్కోవడానికి, అంటే మనం తొడుకోవడానికి. సో గాయస్, ఇప్పుడైతే ఈ బండి మీద అయితే అంతని క్యారీ అవ్వవు. సో మన పక్కింటి అంకుల్ కాడ ఏమైనా ఉంటాయా అంటే, ఏమైనా కారు కానీ ఏమైనా ఉంటే తీసుకెళ్ళమన్నాడు. అంటే పొద్దున వెళ్ళేటప్పుడు అవసరం ఉంటే తీసుకెళ్ళమన్నాడు, అంటే హెల్ప్ చేశానండి. సో అవసరం ఉంటే తీసుకెళ్ళు అని కార్ కీస్ నా చేతిలో పెట్టారు. సో కార్ అయితే మనం అయితే వేసుకొని వెళ్దాం. ఇంకోండి గాయస్, ఓ మై గాడ్ అనుకున్నట్టుగానే కార్ అయితే ఉంది. ఓ కీస్ మన కార్ ఉంటే కార్ ఎవరు తీసుకెళ్తారు చెప్పండి. ఓ మై గాడ్, ఇది ఆఫ్ రోడ్ వెహికల్. ఓకే గాయస్, ఇందులో వెనకాల సామాన్లు అంటే చాలా ప్లేస్ పెట్టుకోవడానికి. సో ఈ కార్ అయితే మనకి చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా అయితే ఉండిద్ది. సో రేషించాను తొందరగా కార్ మనం అయితే వెళ్దాం. ఒరే షించాను, నువ్వేమన్నావు నాకు అన్నీ వినిపించాయి. ఎందుకంటే నువ్వు నుంచున్నావు కదా, దాని కింద ఒక విండో ఉంది కదా, అదైతే అది నీకు ఎలా చెప్పాలి అంటే నీకు అర్థం కాదులే అది చెప్పిన. అంటే వాయిస్, బయట ఉన్న వాయిస్ కూడా వినిపిస్తాయి ఆ విండో వల్ల. అందుకే నీ వాయిస్ కూడా నాకు వినిపించింది. అరే, నీ జోయరన్న కాడ అన్నీ దాచాలనుకుంటావా? సరేరా, నీ ఇష్టం, నీ ఇష్టాన్ని నేను ఎలాగో ఆపలేనులే. నీ ఇష్టం, నువ్వు పైన కూర్చో కింద కూర్చో, ఎవరు వద్దన్నారు? నేను వద్దన్నా నన్ను కొట్టి మరీ నువ్వు పైన కూర్చుంటావు. ఓకే గైస్, ఇప్పుడైతే మనం ఫాస్ట్గా మనం మర్చిపోయాం మన మైకిల్ గారిని కూడా మనం అయితే పిలవాలి. సో ఎందుకంటే వాడికి దీపావళి అంటే చాలా ఇష్టం, కానీ అదే విధంగా దీపావళి వాడికి చాలా అంటే చాలా భయం. ఎందుకంటే వాడికి క్రాకర్స్ కాలవడం అంటే ఇష్టం. కానీ లాస్ట్ ఇయర్ ఏం జరిగిందంటే, అరే షించాను, నేను చెప్తే ఏం బాగోదు కానీ నీ క్యూట్ వాయిస్తో నువ్వే చెప్పు. సో అది గాయస్, మన మైకిల్ గాడికి మన క్రాకర్స్కి జరిగిన
అది దాన్ని ఏమంటారో నాకు తెలీదు. సో అలా కామెడీగా అయితే జరిగింది, కానీ వాడు ఎంత బాధపడ్డాడు అస్సలు. అది మనకు జరిగితే అంత అసలు ఏడుపు వచ్చిందో చెప్పలేము. సో ఇప్పుడైతే మనం మాటల్లోనే బట్టల షాప్ కాడికి అయితే వచ్చేసాము. సో ఇక్కడేంది ఎవరు ఆనర్స్ లేరు, ఇది షాప్ కీపర్ ఎవరు లేరబ్బా. అరే యార్ ఇలా ఉంటే ఎలా రా, షాప్ కీపర్స్ ఎవరు లేకపోవడం ఏంది. సో ఏదో ఒక బట్టల షాప్ చూసుకొని మనమైతే తొందరగా బట్టలు అయితే కొనేద్దాం. లెట్స్ గో. A few moments later. సో గాయ్స్ ఇప్పటికి తిరిగి తర్వాత ఇప్పుడైతే మనకైతే ఒక బట్టల షాప్ అయితే కనిపించింది. సో ఇందులోకైతే ఫాస్ట్గా వెళ్ళి మనకు కావాల్సిన బట్టలు అయితే కొనుక్కున్నాం. మన కాడ చాలా అంటే చాలా డబ్బులు అయితే ఉన్నాయి. సో ఇక్కడైతే ఆఫర్ కూడా ఉంది. ఇదైతే మనకి చాలా అంటే చాలా ప్లస్ పాయింట్. ఓకే, డిస్కౌంట్ ఉంది 100%. ఓకే గాయ్స్ ఇప్పుడైతే మనం ఒక కూలింగ్ గ్లాసెస్ అయితే తీసుకున్నాం, కళ్ళద్దాలు. ఓకే, ఇంకోటి గాయ్స్ మన కాడ ఇక్కడ ఉన్నాయి డబ్బులు. ఏమో ఇక్కడ మనకి ఎంత కావాలో స్పెట్స్కి. ఓ మై గాడ్ ఏంట్రా ఎంత చూపిస్తుంది. ఓకే గాయ్స్ ఒక స్పెట్స్ అయితే ఒక 5 స్పెట్స్ తీసుకుందాం లేండి, ఎందుకంటే మన కాడ చాలా డబ్బులు ఉన్నాయి కదా. ఇప్పుడు ఎంత బాగున్నాయి. ఈ షాప్ అంతా కొనుక్కున్నా తప్పలేదు, బట్ ఇన్ని బట్టలు మనం ఆడబెట్టుకున్నాం లేండి. సో నెక్స్ట్ ఇప్పుడు అందులో నుంచి అంటే అన్ని దగ్గర నుంచి అన్ని బ్రాండ్ నుంచి ఒక్కొక్క బట్టలు అయితే తీస్తున్నాం. ఇంకోండి గాయస్ ఇక్కడ ఒక సూట్ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇవన్నీ బనియన్లు, ఆగండి చూపిస్తాను. ఇంకోండి గాయస్ పోయింది. ఇంకోండి గాయస్ ఈ పింక్ కలర్ది కాదు, ఈ పింక్ ఎస్ గాయస్ ఇదే పింక్ చాలా అంటే చాలా బాగా నచ్చింది గాయస్. అబ్బాబాబా ఏమన్నా ఉందా షించాన్గా. ఓకే గాయస్ ఇప్పుడైతే ఇప్పుడు మనం హ్యాట్ అయితే సెలెక్ట్ చేసుకున్నాం. మనకి హ్యాట్ బాగోదులేండి, అయితే హ్యాట్ అయితే వద్దు మనకి. ఒరే షించాన్ వచ్చి 1 minute కూడా కాలేదు, ఏంట్రా నువ్వు. ఓరి నాయనో గాయస్ మీరు చూడండి అసలు. ఈ షర్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది, కానీ వచ్చి 1 minute కూడా కాలేదు. వీడేంటబ్బా అప్పుడే వచ్చేయమంటాడు, జయలన్న ఎంతసేపు కొంటావు అని అంటూ ఉంటాడు. సో గాయస్ ఇక్కడ కూడా మన షాపింగ్ అయితే మొత్తం అయిపోయింది. సో ఇవి చాలా అంటే చాలా బాగున్నాయి. ఒక్క నిమిషం రాసించాను, షాపింగ్ అంతా అయిపోవచ్చింది. దాదాపు ఒక 90% అయిపోయింది. ఇంకొక 10% చేస్తే షాపింగ్ అంతా అయిపోతుంది. ఓకేనా. సరేరా షించాన్ నువ్వే మేడో కాక అయిపోయింది. అండ్ షించాన్ అరే నీకేమైనా కావాలా చెప్పరా షించాను. ఓకే రషించాన్. ఓకే గాయస్ ఇప్పుడైతే మన షాపింగ్ అయితే అయిపోయింది పూర్తిగా. సో వీడు ఎందుకు వద్దంటున్నాడంటే, ఎందుకంటే మీరు మళ్ళీ వాడు వేరే డ్రెస్లో ఉంటే మీరు వాడిని గుర్తుపట్టలేరు కదా. సో వాడైతే అందుకే వాడికి బట్టలు అయితే వద్దన్నాడు. సో ఇప్పుడైతే మనం ఫాస్ట్గా వీడు ఆత్రం అయితే అసలు ఆపుకోలేకపోతున్నాడు. సో మనమైతే ఫస్ట్ అండ్ లైటింగ్స్ కూడా కొనుక్కోవాలి. దానికన్నా ముందు మనం మైకిల్ గాడి ఇంటికి వెళ్ళి వాడికైతే ఫోన్ చేసేసాం ఆల్రెడీ. వాడికైతే వస్తున్నామని చెప్పాం. సో వాడిని కూడా పికప్ చేసుకోవాలి. A few moments later. సో గాయస్ ఇప్పుడైతే మనం మైకిల్ గాడి ఇంటికి అయితే వచ్చేసాం. ఇంకోండి మైకిల్ గాడు ఇక్కడే వెయిట్ చేస్తున్నాడు. రే మైకిల్ తొందరగా వచ్చి కారు ఎక్కు. ఏంట్రా జోయల్ ఎందుకు ఇలా నన్ను తొందరగా అర్జెంటుగా ఒక పని ఉంది, నీతో ముఖ్యమైన పని రా అని అన్నావు. పైగా పనిలో ఎందుకు షించాన్ గారిని తీసుకొచ్చావు? రే మైకిల్ ముందుగా నీకైతే హ్యాపీ దీపావళి. ఏంటి దీపావళిరా? అదేంది ఎంత ఫాస్ట్ గా దీపావళి వచ్చేసిందా? మొన్ననేగా దసరా అయింది. ఏంట్రా మీ ఇద్దరేం కామెడీ చేయట్లేదు కానీ నిజంగా దీపావళి వచ్చిందా? అవునరా మైకిల్ మేమేమో అస్సలు కామెడీ చేయట్లేదు, అందుకే నిన్ను దీపావళి క్రాకర్స్ నీతో ఎలాగైనా పేల్పియాలని మేమైతే డిసైడ్ అయ్యి నిన్నైతే తీసుకెళ్తున్నాం. అండ్ వెళ్ళే దారిలో నువ్వైతే ఒప్పుకుంటావు నాకు తెలుసు, ఎందుకంటే దీపావళి అంటే నీకు చాలా ఇష్టం. పైగా ఆ క్రాకర్స్ అంటే నీకు భయం. సో ఎందుకంటే గైస్ మీకు చెప్పాను కదా, వాడికి అలా అవడం వల్ల లాస్ట్ ఇయర్ అలా అవడం వల్ల క్రాకర్స్ అలా భయం అని. సో అరే ఈసారి ఆ తప్పు మాత్రం మళ్ళీ రిపీట్ చేయకు, లేకపోతేనా ఈసారి ఇంకా అసలు నువ్వు చాలా అంటే చాలా భయపడతావు. సో వీటితో ఎలాగైనా ఒప్పియాలి గైస్. ఒప్పుకోవడం ఏంట్రా, నేను రెడీ దీపావళి బాంబులు కాలవడానికి. సో గైస్ మనోడైతే ఎంత ఫాస్ట్గా ఒప్పుకున్నాడంటే అంత ఫాస్ట్గా ఒప్పుకున్నాడు.
సో ముందుగా మనమైతే లైటింగ్ కూడా తీసుకోవాలి, అందుకనే లైటింగ్ షాప్ కాడికి అయితే వచ్చేసాం. సో ఇక్కడ డిస్కౌంట్ కూడా ఉందంట, అందుకే నేనైతే వచ్చాను మన మైకిల్ గాడిని తీసుకొని. అంటే ఇంకా డైరెక్ట్గా మైకిల్ గాడిని మళ్ళీ ఎందుకు దింపడం అని ఎలాగో నైటే దింపేద్దాం. భయ్యా మాకైతే మంచి లైటింగ్ కావాలి. ఎటువంటి లైటింగ్ అంటే అది అసలు పెడితే ఇల్లు నైట్ అంత బ్రైట్గా వెలగాలి, ఓకేనా? అలా ఉండాలి లైటింగ్స్. భయ్యా మంచి అవుట్ ఫిట్ లైటింగ్ నేను నీకు చూపిస్తాను కదా, ఎందుకంటే ఇక్కడ 50% డిస్కౌంట్ కూడా ఉంది. సో ఇప్పుడైతే నేను మీకు మంచి మంచి లైటింగ్ అయితే ప్యాక్ చేస్తా, అండ్ తొందరగా పట్టుకుపోండి, నా పేమెంట్ కూడా నాకు ఇచ్చేయండి. సో గైస్ ఇప్పుడైతే మనం లైటింగ్స్ కూడా తీసేసుకున్నాం, అండ్ వెనకాల అయితే చాలా అంటే చాలా ఎక్కువైపోయింది. అండ్ ఫాస్ట్గా ఇవన్నీ ఇంటికాడ పెట్టేసి మనమైతే క్రాకర్స్ కొనడానికి కూడా వెళ్ళాలి. సో టైం అయితే అయింది. మన టోనీ గాడు కూడా ఫోన్ చేశాడు, అండ్ టోనీ గాడు ఎందుకు ఫోన్ చేశాడు అని మీరు అడుగుతున్నారు అనుకోవచ్చు. సో ఇప్పుడైతే మళ్ళీ మన టోనీ గాడికి అయితే ఒకసారి ఫోన్ చేద్దాం. హలో టోనీ, వచ్చేస్తున్నాం టోనీ. ఓకే టోనీ, వచ్చేస్తున్నా. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం మన ఇంటి చుట్టూ లైటింగ్స్ అయితే పెట్టేశాము. ఓ మై గాడ్, ఇవి మీకు పొద్దున్న చూస్తే అస్సలు అయితే కనిపించావు, అంటే లైటింగ్ మీద లైటింగ్ ఏం కనిపించవులేండి. సో ఇప్పుడైతే మనం ఫాస్ట్గా అస్సలు ఆలస్యం చేయకుండా తొందరగా మనమైతే టోనీ అర్జెంటుగా రమ్మంటున్నాడు, ఎందుకంటే మళ్ళీ క్రాకర్స్ అయిపోతాయి అంటున్నాడు. సో మనమైతే ఫాస్ట్గా వెళ్దాం. అండ్ మీకు డౌట్ రావచ్చు, టోనీ కాడ ఎందుకు క్రాకర్స్ కొంటున్నానని. ఎందుకంటే వాడైతే ఒక క్రాకర్ షాప్ అయితే పెట్టాడు. సో వాడు మన ఫ్రెండ్ కాబట్టి సో మనమైతే వెళ్ళాలి కదా. సో ఇంకా లేట్ చేయకుండా వెళ్ళిపోదాం, లెట్స్ గో. 1 hour later. సో గైస్ ఇప్పుడైతే మనం టోనీ గాడి షాప్కి అయితే వచ్చేసాం. సో ఓ మై గాడ్, ఎంత మంచి క్రాకర్స్ ఉన్నాయో చూడండి. సో టోనీ చాలా అంటే చాలా థ్యాంక్స్, నాకు డిస్కౌంట్లో కూడా ఇస్తున్నావు. అండ్ ఇవన్నీ నేను ఫాస్ట్గా అయితే ఇంటికి పట్టుకుపోతా. ఓకే గైస్, ఇంటికి పట్టుకుపోయి ఇవన్నీ పేల్చి అయితే మీకు చూపిస్తాను. సో చాలా అంటే చాలా బాగున్నాయి క్రాకర్స్ చూడటానికి. ఓ మై గాడ్, ఎంత బాగున్నాయి అంటే సో బ్యూటిఫుల్ ఉన్నాయి. ఓకే, ర్యాంప్ ఉన్నాయి అసలు. ఓకే గైస్, ఇవన్నీ మనం అయితే ఇంటికి పట్టుకుపోయి అసలు మీకు అసలు ఎలా ఉన్నాయి క్రాకర్స్ అనేవి, ఎంత బాగున్నాయో అస్సలు. బాబా 2025 క్రాకర్స్ ఇలా ఉంటే ఇంకా వచ్చే 2026 క్రాకర్స్ ఎలా ఉంటాయి? ఓహో సూపర్ ఉన్నాయి అసలు క్రాకర్స్ మాత్రం. అసలు నాకు ఇక్కడికిక్కడే పేల్చేయాలనిపిస్తుంది, కానీ ఇవన్నీ మనల్ని ఇంటికి అయితే తీసుకెళ్ళమంటున్నాడు టోనీ. సో ఇవన్నీ చాలా అంటే చాలా తక్కువకే ఇస్తున్నాడు, ఎందుకంటే మన ఫ్రెండ్ కదా. సో చాలా అంటే చాలా థ్యాంక్ యూ టోనీ, నీలాంటి ఫ్రెండ్ దొరకడం అసలు నాకు లైఫ్లో చేసుకున్న అదృష్టం అనుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఫాస్ట్గా ఇంకోటి ఈ అట్టపెట్టెల్లో కూడా చాలా అంటే చాలా మంచి క్రాకర్స్ అయితే ఉన్నాయి. అవేంటో ఒకసారి టోనీని అడుగుదాం. జోయల్, నీకైతే చెప్పాను కదా ఈ బాక్స్ లో అయితే స్పెషల్ క్రాకర్స్ అని. సో ఇవైతే నేను చెప్తే బాబు ఇంటికి వెళ్ళి నువ్వైతే పేల్చి చూడు. అండ్ పేమెంట్ సంగతికి వచ్చేసి అయితే నేనైతే చాలా తక్కువ ఆఫర్ చేశాను, అండ్ అది నీకు ఇష్టం అంటేనే కొట్టు, లేకపోతే నువ్వు ఎప్పుడైనా కొట్టు, నేనైతే నేను ఫోర్స్ అయితే చేయను, ఎందుకంటే నువ్వు నా ఫ్రెండ్వి. సో నువ్వు ఫాస్ట్ గా ఇంటికి తీసుకెళ్ళి కాల్చడానికి టైం కూడా లేదు. ఓకే టోనీ, అండ్ గాయస్ ఇప్పుడైతే మనం ఫాస్ట్గా ఇంటికి అయితే వెళ్ళి పేల్చేయాలి క్రాకర్స్ని. ఓ మై గాడ్, ఇప్పుడు అక్కడికి వెళ్ళడానికి మళ్ళీ ఒక 2 గంటలు పట్టిద్ది. సో ఫాస్ట్గా ఇంటికి అయితే వెళ్దాం, చలో. ఓకే, నాకైతే అస్సలు మామూలుగా అనిపించట్లేదు. ఇప్పుడు ఈ షించాన్ గాడి ఆనందం చూడండి, కార్పీని ఎగురుతున్నాడు, మామూలుగా కాదు. రే ఎగరకురా బాబు, ఆ డబ్బాల్లో ఉన్న క్రాకర్స్ అన్ని బయటపడిపోతాయి. ఓకే, నాకైతే తొందరగా ఇంటికి తీసుకెళ్ళి ఎంత ఫాస్ట్ తీసుకెళ్తామంటే అంత ఫాస్ట్ తీసుకెళ్ళి అప్పుడైతే మనం ఫాస్ట్ గా క్రాకర్స్ అయితే పేల్చేయచ్చు. అండ్ ఇవన్నీ ఒక 5 days కి సరిపోతాయి. ఓకే, తొందరగా ఇంటికి వచ్చేయాలన్నా. 2 hours later. సో గాయస్ ఇప్పుడైతే మనం ఇంటికి అయితే వచ్చేసాం. సో చూసుకోవచ్చు ఎలా క్రాకర్ శబ్దం అయితే మీకు వినిపిస్తుందో వినిపించట్లేదో తెలియదు, కానీ నాకైతే ఘోరంగా వినిపిస్తుంది అబ్బా. అలా కాలుస్తున్నారు మరి, అంటే మన వీధిలో అయితే ఎక్కువ కాలవలేండి, అంటే మనమే కాలుస్తాం, మన వీధిలో మనం ఒక్కళ్ళమే కాలుస్తాం. సో అంటే ఇవన్నీ మన లాస్ అండ్ హౌస్లో కలిపి. సో చూసుకోండి కదా, మీకు చెప్పడం మర్చిపోయాను, మన ఇల్లు ఎలా మెరుస్తుందో చూడండి. అంటే లైటింగ్స్ పెట్టాం కదా, నేను మర్చిపోయాను అబ్బా లైటింగ్స్ పెట్టిన విషయం. ఓకే గాయస్, అందుకే అనుకుంటా షించాన్ గాడు ఇందా నుంచి చెప్పాలంటున్నాడు. ఇంకోటి గాయస్,
డ్రోన్ వ్యూ అయితే మీకు ఎంత బాగుందో చూడండి. నేను చూస్తున్నాను. ఓ మై గాడ్, అబ్బబ్బబ్బబ్బా, ఏమన్నా ఉందా అసలు వ్యూ. ఓ మై గాడ్, చూసుకోవచ్చు. పెట్టిన ప్రతి లైటింగ్ మీకు చెప్పా కదా, అంటే లైట్ మీద లైట్ కనబడదు కాబట్టి. ఇప్పుడైతే నైట్ అయిపోయింది కదా, సో ఇప్పుడైతే ఇలా మెరుస్తుంది మన ఇల్లు. వావ్, ఎంత బాగుందో. అండ్ మైకిల్, నువ్వైతే రెడీగా ఉన్నావా మరి క్రాకర్స్ కాలవడానికి? జోయల్, నువ్వు చెప్పడమే ఆలస్యం, నేను అసలు రెడీగానే ఉన్నాను. కానీ ఈసారి మాత్రం మామూలుగా ఉండకూడదు. అలాగే నైట్ బిర్యానీ కూడా బుక్ చేయి. కాల్చిన తర్వాత స్నానం చేసుకొని ఇక్కడే పడుకొని ఇక్కడే తింటా నేను. చూసారా గైస్, ఈ షించాన్ గాడు క్రాకర్స్ అని వెంటనే ఎలా వచ్చేసాడు. రే షించాన్ పేలుద్దాంలే. కానీ గైస్, ఇప్పుడైతే మీ అందరికి నేనైతే ఒకటి చూపిద్దాం అనుకుంటున్నాను. చూడండి, ఇదేంటిది? ఓ, ఫస్ట్ ఇది తుస్సైంది. ఇప్పుడు చూడండి గైస్. ఓ మై గాడ్, ఎంత బాగుంది క్రాకర్స్. అవును రాశించాని, ఇవి అయితే అన్లిమిటెడ్ వస్తాయి. సో మనం నెక్స్ట్ దివాళీకి కూడా ఇవి అయితే పాడవకపోతే ఇవి అయితే వాడుకోవచ్చు. అండ్ ఇప్పుడైతే ఇంకొక బాంబు అయితే పెట్టబోతున్నాం గైస్. సో ఇప్పుడు ఇంకొక బాంబు అయితే పెట్టబోతున్నాం. సో ఇక్కడ నేను రోడ్డు మీద అడ్డంగా నుంచున్నాను. ట్రాఫిక్ అయితే జామ్ అయిపోయింది. సో అక్కడ ఇందాక రాకెట్ వేసాను కదా, అంటే అది రాకెట్ లేకపోతే ఏందో నాకు కూడా అర్థం కావట్లేదు. అలా అయితే ఉంది. ఇప్పుడు ఇంకో బాంబు అయితే, ఓ రాకెటే ఇది కూడా. సో గైస్, ఇప్పుడైతే రాకెట్ ఇంకోటైతే వదలబోతున్నాను. ఇప్పుడైతే అది పైకి వెళ్ళింది. అరే యార్, మనం అప్పులో ఉన్నాం కాబట్టి మనకు అంత క్లియర్గా కనిపించట్లేదు. అబ్బా, ఛీ, ఈ ఫైర్ ఇంజన్ వాళ్ళు కూడా వచ్చారు. ఎందుకంటే ఇందాక అక్కడ మనం లాంచర్ ఇసిరాం కదా, అంటే లాంచర్ వేసాం కదా, అందుకే అవన్నీ ఆర్పేసి అయితే వెళ్ళిపోతున్నారు. సో గైస్, వాళ్ళైతే వెళ్ళిపోయారు. ఇప్పుడు ఇంకోటైతే షార్ట్స్ పెడదాం. సో గాయస్, ఇప్పుడైతే మనం అయితే ప్లేస్ చేసేసాం. అండ్ ఇప్పుడైతే పేలుతాయి. ఓకే, 3, 2, 1 పేలు. ఓ మై గాడ్, అబ్బా, ఏమన్నా పేలుతున్నాయా? కానీ గైస్, మీకైతే నేను ఒకటి చెప్పాలి. మీరు పెద్దోళ్ళు అయితే ఇదైతే మీకు చెప్పడం అయితే అవసరం లేదు, మీకు ఆల్రెడీ తెలుసు. చిన్నపిల్లలు అయితే ఓకే, ఈ బాంబు అయిపోయిన తర్వాత చెప్తా. 3, 2, 1 పేలు. ఓ మై గాడ్, చాలా అంటే చాలా బాగుంది గైస్. సూపర్ ఉన్నాయి క్రాకర్స్. సో గైస్, నేను ఏం చెప్పాలనుకున్నానంటే, చిన్నపిల్లలు మీరైతే క్రాకర్స్ జోలు అయితే చాలా జాగ్రత్తగా ఉండండి. క్రాకర్స్ కాల్చేటప్పుడు కూడా షూస్ వేసుకోండి. అలానే ఫుల్ హ్యాండ్స్ డ్రెస్ అండ్ ప్యాంట్ అయితే వేసుకోండి. సో అప్పుడైతే మీకైతే ఏం జరగదు. పైగా వాటిని చేతిలో మాత్రం పెట్టుకొని కాల్చకండి. ఇది ఒక్కటే నేను మీకు చెప్పదలుచుకున్నా. అందుకే షించాన్ గాడిని కూడా నేను కాలవనీయట్లేదు. సో ఇదేంది తుస్సైంది గైస్, ఇంకోటి అయితే పెడదాం. సో అదే గైస్, నేను మీకు చెప్పాలనుకుంది. పెద్దవాళ్ళకైతే చెప్పడం అవసరం లేదు, అదే చిన్నపిల్లలకైతే చెప్పాలి కన్ఫామ్గా, ఎందుకంటే వాళ్ళకి తెలియదు కదా. సో చిన్నపిల్లలు ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే వాళ్ళైతే మెయిన్గా చేయాల్సిన థింగ్ ఇది. ఓ మై గాడ్, ఈ క్రాకర్ అంతా బాగుంది. సో గైస్, నేను చెప్పింది అర్థమైంది కదా మీకు. మీరైతే క్రాకర్స్ దగ్గర మాత్రం చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి. అండ్ అందరికీ ముఖ్యంగా చెప్పాలనుకుంటున్నాను, అందరికీ హ్యాపీ దీపావళి.